నువ్వు వెళ్ళి టవల్ తీసుకురావే. చాలే, ఇదిగో నే టవలు. థ్యాంక్ యూ. పదండి రూమ్కి వెళదాం. ఇంకా నయం సమయానికి ఈ సైడ్ మేము వచ్చాం, లేదంటే నీ గతి ఏమై ఉండేది. అందుకే మేడం చెప్పినట్టు రూమ్ లోనే పడుకుని ఉండాలి. రాత్రులు ఇలా తిరిగితే కష్టాలే. ఏమిటి ఇది? రాధా, ఆపదలోనూ నీకు ఒక అదృష్టం ఉంది. రండి పోదా. పదండి. ఏమిటి నాన్న, భయపడ్డావా? ఏమిటమ్మా సడన్ గా శాలువా కప్పావు? శాలువా వేసుకునే లెవెల్కి నేనేం ఘనకార్యం చేశాను? కన్నబిడ్డను వదిలిపెట్టి 2 రోజులు ఒంటరిగా ఉన్నావు. ఏం పిల్లవమ్మా నువ్వు. ఇది ఎక్కడ కొన్నావు? మెట్టపల్లి వెళ్ళాం కదా, అక్కడ కొన్నాను. ఆ ఊరు ఎందుకు వెళ్ళావు? వచ్చే దారే కదా, జస్ట్ విజిట్. పైగా నీకు ఇంకో సర్ప్రైజ్ డాడీ. ఏమిటమ్మా అది? ఆ ఊళ్ళో నాకు ఒక తాయెత్తు దొరికింది. చూడటానికి భలే పెక్యులర్ గా ఉంది డాడీ. ఉంటుంది, డబ్బులు తగలేసి కొనుక్కొచ్చి నాకు దొరికింది దొరికింది అంటూ చెప్తావు. ప్రామిస్ డాడీ, ఆ ఊళ్ళో నిజంగా నాకు దొరికింది. సరే సరే, నమ్ముతాను. సర్లే, ఇదే నీ కలెక్షన్స్ లో ఉంచు. జిమ్మీ, ఏ జిమ్మీ, ఏమైంది నీకు? ఎందుకు మరుగుతావు? ఏ జిమ్మీ, కామ్గా ఉండు. నేను వచ్చేసాను కదా, ఇంకా అరుస్తావు ఎందుకు? జిమ్మీ, 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 కామ్ డౌన్, కామ్ జిమ్మీ, డౌన్. జిమ్మీ, బుల్లయ్య, జిమ్మీ, జిమ్మీ, జిమ్మీకి ఏమైంది? నువ్వు వచ్చిన దగ్గర నుంచి అరుస్తూనే ఉండమ్మా. రేపు ఉదయం హాస్పిటల్ తీసుకుపోదాం. ముందు దీన్ని తీసుకెళ్ళి కట్టిపడి.
విజయ్, రేపు నువ్వు ఫ్రీయేనా? ఏమంకుల్? నా ఫ్రెండ్ రాజేష్ లండన్ నుంచి వచ్చాడు. వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. ఎవరా రాజేష్? రాజేష్ ఇంటికి ఫోన్ చేసి రేపు వస్తున్నామని చెప్పు. నెంబర్ ఏమిటి? 666666. నైస్ నెంబర్, పెక్యులర్ గా ఉంది. ఎస్టేట్ నుండి రేపు వస్తారట. అయ్యా, జిమ్మీని పాతి పెట్టించు. సరే బాబు. ఈ హత్య కేసులో రిక్షా రంగణ్ణి భద్రయ్యే హత్య చేశాడనే విషయం తగిన ఆధారాలతో నిస్సందేహంగా నిరూపించబడింది. కావున భద్రయ్యకి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం కఠినమైన శిక్షగా చచ్చే వరకు ఉరితీయమని తీర్పిస్తున్నాను. ఈ కేసులో సాక్ష్యాలను ఆధారాలను తెలివిగా సంపాదించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ముఖ్యంగా ఇన్స్పెక్టర్ విజయ్ని ఈ న్యాయస్థానం మెచ్చుకుంటోంది. దుర్మార్గుడా, నువ్వు బాగుంటావా? నాశనం అయిపోతావు. నువ్వు నాశనం అయిపోతావురా. హత్య కేసులో రిక్షా రంగణ్ణి భద్రయ్య హత్య చేశాడని పకడ్బందీగా నిరూపించారు ఇన్స్పెక్టర్. వారిని న్యాయస్థానం మెచ్చుకుంటోంది. ఆర్డర్, ఆర్డర్. కావున ఇన్స్పెక్టర్ విజయ్ గారికి కఠినమైన శిక్షగా చచ్చే వరకు ఉరి తీయమని ఈ భద్రయ్య కోర్టు తీర్పిస్తోంది. రేయ్, రండ్రా.